నవనవోజ్వలమగు యౌవనంబు నీదు మధుర మధురాతి మధుర సంపన్నమైన మందహాసాంకిత ముఖారవిందమరయా యౌవడున్మాది కాకుండు ఇందువదనా అయితే నన్నేం చేయమంటారు? ప్రేమదానం చెయ్యమంటున్నా. మమ్ము వివాహమాడి మహారాజ్ఞివై మా రాజ్యలక్ష్మితో పాటు మమ్మల్ని ఏలుకోమంటున్నా. నన్ను వివాహమాడి శాశ్వతంగా మానవ స్త్రీ చేయదలుచుకున్నారా? మా మనోభీష్టాన్ని నీకు తెలుపుకున్నామే కానీ నీకు మనోవ్యత కలిగించడం మా అభిమతం కాదు. చూసారా అమ్మా, నన్ను అవతలకు వెళ్ళమన్నప్పుడే నాకు చాలా భయం వేసింది. అవును చంద్రిక, నీవు చెప్పింది నిజమే. నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. పద. అమ్మో, ఇప్పుడా? పట్టపగులు మిమ్మల్ని పోనిస్తారా? ఇప్పుడు కాకపోతే ఏ రాత్రికైనా. అలాగేనమ్మా. చూచావుగా ప్రజలకు చిత్తం. అందుచేత మన ఉభయలం బయలుదేరి ఆ దొంగల ఉదంతం తెలుసుకోవాలి. ఏళ్ళవారు బయలుదేరటం ఎందుకు? నేను రాజభట్లను వెంట పెట్టుకుని వెళ్ళి వాళ్ళని బంధించి తెస్తాను. రాజభట్ల మీద మాకిప్పుడు నమ్మకం లేదు. మనమే స్వయంగా వెళ్ళి ఆ దొంగల ఉనికిని తెలుసుకోవాలి. చిత్తం. మనం మారువేషాల్లో వెళ్ళడం మంచిది. అలాగే మహారాజా. ఇలాగే ఊరవతలు కలిసి కొంచెం దూరంలోనే రండి కనిపిస్తుంది. చంద్రిక, రంగిని ఇల్లు ఎక్కడ తెలుసా? ఎందుకన్నా ఆ దొంగకు నేను క్షమాపణ చెప్పుకోవాలి. ఓ, ఇలాగైపోయిందమ్మా. నిద్రపోతున్నారా? చిత్రలేఖాదేవి గారు వచ్చారు మిమ్మల్ని చూడటానికి. రంజని, రంజని, నిష్కారణంగా నిన్ను అవమానించు. నా అవివేకం మన్నించు. అమ్మా, నేను మిమ్మల్ని మన్నించడం ఏమిటి? మీరు నన్ను అవమానించడం ఏమిటి? రంజని, దుష్టుడైన రాజు మదోన్మత్తుడై పడి ఉంటే ప్రజల గోడు చూడలేక ఉద్రేకంతో బుద్ధి చెప్పడానికి వచ్చి నీతో పంతగించి నృత్యం చేశాను. అమ్మా, సకల కళామ తల్లివైన మీ నృత్యం చూసి నేను ఆశ్చర్యచకితనయ్యానే కానీ ఈర్ష్య కూడా చెందలేదే. ఏమో, అప్పటి నుంచి నీవెంత బాధపడ్డావో అని నా మనసు క్షోభిస్తుంది. రంజని, ఇంకా నిన్ను అవమానించిన నా అవివేకం మన్నించు. అమ్మా, నేను నిన్ను మన్నించడం ఏమిటి? మీరు నన్ను అవమానించడం ఏమిటి? రంజని, దుష్టుడైన రాజు మదోన్మత్తుడై పడి ఉంటే ప్రజల గోడు చూడలేక ఉద్రేకంతో బుద్ధి చెప్పడానికి వచ్చి నీతో పంతగించి నృత్యం చేశాను. అమ్మా, సకల కళామ తల్లివైన మీ నృత్యం చూసి నేను ఆశ్చర్యచకితనయ్యానే కానీ ఈర్ష్య కూడా చెందలేదే. ఏమో, అప్పటి నుంచి నీవెంత బాధపడ్డావో అని నా మనసు క్షోభిస్తుంది. రంజని, నన్ను క్షమించు, నేను వెడతాను. ఎక్కడికి వెళ్తారమ్మా? మీరు వెళ్ళొద్దు. సంతత మధుపానమత్తుడు, కామాంధుడు, దుర్మార్గుడైన మహారాజు ఆదరణలో ఇంకా ఉండమన్నావా రంజని? నాకిష్టం లేదు. ఏరు శాస్త్రమానుకో ఇప్పుడే వెడతాను. వద్దమ్మా, మీరు వెళ్ళొద్దు. మహారాజు గారిని మీరు అపార్థం చేసుకున్నారు. వారు చాలా మంచివారు, ఆడిన మాట తప్పని సత్యవాది, శివభూజా దురంధరులు. మీకోసం ఆయన మధుపానం కూడా విరమించారు. మీపై అపరిమితాలు రాగంతో ఉన్నారు. మిమ్మే రాణిగా చేసుకోతలిచి ప్రియురాల్ని నన్ను కూడా విస్మరించారు.
అందుకే వెళ్ళిపోదలుచుకున్నాను. రంజని, నేను రాణి పదవిని ఆశించలేదు. ఈ మానవ లోకంతో నాకు నిమిత్తం లేదు. ప్రశాంతంగా ఏరు శాస్త్రంలోనూ పరమేశ్వర ధ్యానం చేసుకుంటా. వద్దమ్మా, మీరు వెళ్ళొద్దు. రాజమందిరంలో మీ పూజా పునస్కారాలకు ఏ అంతరాయం కలగదు. వద్దు రంజని, నీ సౌఖ్య సంతోషాలకు కూడా నేను అంతరాయం కలిగించలేను. నన్ను వెళ్ళని. ఏమిటి సంతోషించవలసిన దానికి దుఃఖిస్తున్నారే? దుఃఖించక సంతోషం ఎలా వస్తుంది? నేను అల్పురాలను కనుక ఓర్చలేక ఆమెను వెళ్ళగొట్టడానికి నిన్ను నియోగించాను. కానీ ఆమె నా సౌఖ్య సంతోషాల కోసమే వెళ్ళిపోతున్నానన్నది నువ్వు వినలేదా? నేను నా సౌఖ్యాల కోసం మహారాజుని దుర్వ్యసనాలతో అధోగతికి తెస్తే ఆమె ద్వేషంతోనే ఆయన చక్కదిద్ది ఉద్ధరించింది. అట్టి తుగ్నాత్మురాలికి అపకారం చేసిన పాపిని, మహాపాపిని. ఏమిటమ్మా ఈ వెర్రి? ఎవరి సౌఖ్యం వాడు చూసుకోవటం స్త్రీజన సహజం. ఇందులో పాపం ఏమిటి? ఇప్పుడు మహారాజు గారు ఆవిడ కోసం అనంత వ్యూహంతో కృంగిపోతారే. ఆమెను చూడకుండా క్షణమైన నిలవగలరా? మనసారా ప్రేమించిన ప్రియుని సౌఖ్యమే తన సౌఖ్యంగా భావించినది ఒక ఆడుదా. ఏమైనా సరే నేను ఇప్పుడే పోయిన అపచారం ఒప్పుకొని మహారాజు కాళ్ళపై పడి వెంటనే చిత్రలేఖను కాపాడాలి. పద. అమ్మా ఆగండి. ఇప్పుడు మహారాజు రాజమందిరంలో లేరు. ఆ అవకాశం చూసే ఆమెను తప్పించాను. లేరా? అయ్యో పాపం, మానవ లోకమే తెలియని ఆ కుసుమ కోమలి గతి ఏమవుతుందో. విడవండి నన్ను, నన్ను విడవండి, నన్ను విడవండి. ఆళ్ళెందుకెక్క చూసుకో, మెరుపులాంటి పిల్లలు లాక్కొచ్చాం. ఎవరి మీరు? రాక్షసులా? నేను రాక్షసులుగా పిల్ల. జగ్గారాయుడు గారు అంటే చక్రవర్తి, మా అందరికీ చక్రవర్తి అనుకో. నాకు మహారాజులు వద్దు, చక్రవర్తులు వద్దు. నేను ఋష్యాశ్రమానికి వెళ్ళాలి. మా చేతుల్లో ఇంకేడికెళ్తావా పిల్ల? ఓ పాప నేను తెస్తాం, పెళ్లి చేసుకో. పిల్ల అమ్మోరం చక్కగుంది. నిజంగా కేసుగా పెళ్ళి అంటే కథ కూడా పడి ఉంటుంది. వెళ్ళి ఓ అయ్యను పట్టండి. దీన్ని తీసుకెళ్ళి గదిలో పెట్టి తలపి. విడవండి, నన్ను విడవండి. నాకు ఈ రాక్షస బాధ ఏమిటి? అయ్యో ఏమిటిది? ఏడో తెలుతాదలే, పెళ్ళయ్యాక పడు అయ్యారొస్తారు. పరమానందయ్య గారు, పరమానందయ్య గారు, ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? నేనండి పరబ్రహ్మశాస్త్రిని. ఓహో, పరబ్రహ్మశాస్త్రి గారా? ఇన్నాళ్ళకు మీరు మీరేనా మరెవరోనా అని చూశాను. దయచేయండి లోపలికి. పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి కాడురా. పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా, బుద్ధులన్నీ వేరురా. పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా. వెనకాల చేరి గోతులు తీసేవాడు, చిన్నగా రాత్రిళ్ళు వచ్చి కన్నం వేసేవాడు. గుట్టుక వెనకాల చేరి గోతులు తీసేవాడు, చిన్నగా రాత్రిళ్ళు వచ్చి కన్నం వేసేవాడు. మాటలేమి లేకుండా మూటలు గట్టేవాడు, మూటలు గట్టేవాడు. పెద్ద మనిషి వాడెరా, కొద్ది మనిషి కాదురా. అవునా? అవునరా?
పరమ గురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా. దొంగ అంటే ఎవడురా, దొంగడు అనవలెనురా. మూవులు చెప్పరా, వ్యాకరణం గొప్పరా. దొంగవాణ్ణి దొరలాగా గౌరవించేదెట్లరా? ఎలారా? ఎలాగా? తదిగిన తగ తగ ధూమని వీపు చిట్ల కొట్టరా. పరమ గురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా. పద 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 సరిగా మనము చేయునది సరిగా, సరి సరిగా దిగ దిగ ప సరి సరిగా రేగ ప గమ గమద పద 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 సరిగా మనము చేయునది సరిగా. గజట తప గజడ బ పచ్చడి బద్దలురా, పచ్చడి బద్దలురా. నీకేం తెలుసును పోరా, నిమ్మకాయ పులుసురా, దబ్బకాయ పులుసురా. గురువు గారికేమి తెలుసు, కొమ్మడికాయ పులుసురా. పరమ గురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా. ఒరే నంది, గణపతి గురువు గారు, మన ఇంటికి పరబ్రహ్మ శాస్త్రి గారిని గొప్ప పండితులు వచ్చారు. చాలా పెద్ద మనిషి, ఆయన్ని జాగ్రత్తగా చూడండి. అలాగే గురువు గారు. మన ఇంటికి పెద్ద మనిషి వచ్చాడట్రా. అందుకేరా గురువు గారు జాగ్రత్తగా చూసుకోమన్నారు. పరమ గురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి కారురా. మెయ్యరా. చూసావురా, పెద్ద మనిషి అప్పుడే మూటలు కడుతున్నారు. కన్నాలు తవ్వడమే తర్వాత.